మరి మనకి వివాహ బంధాన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నావా? అపవిత్రంగా నువ్వు మార్చుకుంటున్నావా? ఆ వివాహ బంధాన్ని గౌరవప్రదమైనదిగా నువ్వు ఉంచుకుంటున్నావా? అగౌరవంగా నువ్వు మారుస్తున్నావా? ఒకవేళ నువ్వు అగౌరవంగా నువ్వు మారుస్తున్నావు అంటే నీ వివాహ జీవితంలో అనేక సమస్యలు నువ్వు తెచ్చుకొని గందరగోళ పరిస్థితులు నీ జీవితంలో తెచ్చుకుంటున్నావంటే ఇదిగో దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను ఇదిగో నువ్వు తుంగలో తొక్కుతున్నావు అంటున్నాడు దేవుడు. ఈరోజు మరలా వివాహ వ్యవస్థ గురించి రెండో వీడియోగా మీ మధ్యలోకి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ఈరోజు ఆలోచన చేద్దాం. మొదటి వివాహం గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొదటి వివాహం, ఈ ప్రపంచంలో మొట్టమొదటి వివాహం అనేది ఎప్పుడు జరిగింది? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే మనకి చాలా ఆశ్చర్యకరమైన సంగతులు ఆ మొదటి వివాహం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా గొప్ప గొప్ప సంగతులు మనకి బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంటాయండి. అంటే మనము వివాహం యొక్క గొప్పతనం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆలోచనలో భాగంగా ఇదిగోండి మొట్టమొదటి వివాహం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మన ఈ ప్రపంచంలో మొట్టమొదటి వివాహాన్ని జరిపించిన వారు ఎవరు అన్న ప్రశ్న మనం వేసుకుంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే ఈ ప్రపంచంలో మొట్టమొదటి వివాహాన్ని జరిపించిన వ్యక్తిగా మనకు కనపడుతున్నారు, దేవునిగా కనపడుతున్నారు. అండ్ దేవుడే వివాహాన్ని జరిపించారు అంటే, దేవుడే వివాహాన్ని చేశారు అంటే నిజంగా వివాహం అనేది ఎంత ఘనమైందో ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా పాఠంలోకి వెళ్ళిపోదాం. దేవుడు ఆ నేల నుంచి మట్టిని తీసి మట్టిని ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మకు జీవవాయువును ఊది ఒక జీవాత్మగా తయారు చేసి అతనికి ఆదాము అని పేరు పెట్టారు. అందరికి బాగా తెలుసు కదండి. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. ఇటు రీతిగా దేవాతి దేవుడు నరుణ్ణి చేసిన తర్వాత, అనగా ఆదాము గారిని చేసిన తర్వాత అదే ఆదాము గారిని నుంచి అవ్వమ్మను కూడా చేయటం మనం చూస్తుంటాం చరిత్రలో మనకెళ్ళి చూడగలిగితే. అంటే ఇప్పుడు ఆదాము గారిని చేసిన తర్వాత దేవుడు ఏం చేశారు అని చూడగలిగితే ఆదాము గారిని చేసిన వెంటనే తూర్పున ఏదేనులో ఒక తోటను వేసాడండి ఆయన. తూర్పున ఏదేనులో ఒక తోటను వేసి ఆ తోటను సేద్యపరిచే పనిని ఆదాము గారికి అప్పగించడం అనేది జరిగింది. ఆయన ఆదాము, ఇదిగో ఈ ఏదేను తోటను నువ్వు సేద్యపరచాలి, దానికి నీళ్లు పెట్టాలి, దానికి కాపు కాయాలి, ఇదిగో చక్కగా నువ్వు ఏదేను తోటను సేద్యపరచాలి అని చెప్పి ఆ ఏదేను తోటలో ఆదాము గారిని పెట్టడం అనేది జరిగింది. ఈ ఆదాము గారిని పెట్టిన తర్వాత మరి ఆదాము గారు ఏదేను తోటను సేద్యపరుస్తున్నాడు, చక్కగా ఏదేను తోటలో తిరుగుతున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. అటువంటి సమయంలోనే ఆదాము గారికి ఒక ఆజ్ఞను కూడా దేవుడిస్తున్నాడు. నాయన ఆదాము, నీతో ఒక నిబంధన చేయాలనుకుంటున్నాను. ఏంటా నిబంధన అంటే, నువ్వు ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలాలు నువ్వు తినొచ్చు, కానీ ఈ తోట చెట్ల మధ్యన ఉన్న ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. ఒకవేళ నా మాట వినకుండా నువ్వు ఆ ఫలాలు తిన్నావా, నువ్వు ఆ రోజున చచ్చిపోతావు అని చెప్పి ఒక విషయాన్ని కూడా, ఒక నిబంధనను కూడా దేవుడు అక్కడ చేయటం అనేది మనం చూస్తున్నాం. అది అయిన తర్వాత అండ్ దేవాతి దేవుడు మరి ఏదైనా తోటలో మరి ఆదాము గారి దగ్గరికి అన్ని జంతువులను, అన్ని పక్షులను, అన్ని పురుగులను, మరి ప్రాకేటువంటి ప్రతి జీవిని కూడా ఆదాము గారి దగ్గర తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆదాము గారు వాటికి పేర్లు పెడుతున్నారు. పేర్లు పెట్టే పని అప్పగించాడు దేవుడు ఆయనకి. నా కొడుకు మరి సోమరిపోతుగా ఉండకూడదు, నా కొడుకు ఏ పని చేయకుండా తినేసి కూర్చునేవాడిగా ఉండకూడదు, నా కొడుకు పని ఇవ్వాలి అని చెప్పి ఏదేను తోటను సేద్యపరిచే పని అప్పగించిన దేవుడే జంతువులకు, పక్షులకు, పురుగులకు అన్నిటికీ కూడా పేర్లు పెట్టే పనిని కూడా అప్పగించాడండి దేవుడు. ఇలా పని అప్పగించగానే మరి ఆదాము గారు చక్కగా పని నిర్వర్తిస్తున్నాడు. నేను అన్నిటికీ పేర్లు పెట్టాడు. అన్నిటికీ పేర్లు పెట్టేటాడికి పేర్లు పెట్టే సమయంలోకి దేవుడు అనుకుంటున్నాడు కదా, నా కొడుకు ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఉంటే మరి మంచిది కాదు కదా, నా కొడుక్కి ఒక సాటి అయిన సహాయాన్ని చేయాలి అనుకున్నాడండి దేవుడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఆయనకి సాటి అయిన సహాయం చేయాలని దేవుడు అనుకున్న వెంటనే ఏమంటే ఆదాము గారికి గాఢ నిద్ర కలుగజేశాడు. గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముకను తీసి ఆ పక్కటెముకను ఒక స్త్రీనిగా నిర్మించి ఆదాము గారి దగ్గర తీసుకొచ్చి నిలబెట్టాడు. చూడండి, మొదటి వివాహము ఎంత చక్కగా జరుగుతుందో. ఇది మొదటి వివాహము. అండ్ ఒక పక్కటెముకను తీశాడు ఆదాము గారిలో నుంచి, ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించాడు. స్త్రీనిగా నిర్మించిన దేవుడు ఆ స్త్రీని ఇప్పుడు ఆదాము గారి దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఆదాము గారి దగ్గరికి తీసుకురాగానే ఇప్పుడు ఆదాము గారు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆది కాండము 2వ అధ్యాయము
23వ వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. అంటే మొదటి వివాహములో పెండ్లి కుమారుడైన ఆదాము గారు అంటే కవిత్వం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లోనే తీయబడును గనుక నారి అనబడును అని చెప్పి, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సంగతులు మనం చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి వివాహంలో మరి వివాహంలో వరుడుగా కనపడుతున్న ఆయన ఆదాము గారైతే వధువుగా కనపడుతున్న ఆమె హవ్వమ్మగా మనకి కనబడుతుంది. హవ్వమ్మ. అంటే మన ఆది పితరులు వీళ్ళు. ఈరోజు భూమి మీద మనుషులుగా మనందరం బ్రతుకుతున్నామంటే మనందరికీ మూల పురుషుడు ఆదాము గారు. మనందరికీ హెడ్. మనందరికీ హెడ్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఆదాము గారు. ఆదాము గారి యొక్క వివాహము దేవుడే చేస్తున్నాడు. సాక్షాత్తు దేవుడే చేస్తున్నాడు. ఇలాగా అవ్వమ్మ గారిని ఆదాము గారి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏమంటే దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాన్ని ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగితే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏమంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వివాహం చేసిన దేవుడే ఆదాము అవ్వలనేటువంటి ఆ మొదటి దంపతులను ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉందంటే అంటే మనం ఇచ్చేటువంటి చిన్న చిన్న ఆశీర్వాదాలుగా లేదు. ఈ ఆశీర్వాదం చాలా గొప్ప ఆశీర్వాదంగా మనకి కనబడుతుంది. మరలా చూడండి అన్నమాట ఏమంటున్నాడు ఆయన? మీరు ఫలించాలి అంటున్నాడు. ఏమండి? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి. ఏమండి? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించాలి, అలాగే భూమిని మీరు లోబరుచుకోవాలి. ఇగో సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు ఇవన్నిటిని కూడా మీరు ఏలాలి అని చెప్పి ఒక ఏలికలుగా మీరు ఉండాలని చెప్పి దేవుడు ఆ రోజు మన ఆది పితరులైన ఆదాము అవ్వలను ఆశీర్వదించడం అనేది మనం చూస్తున్నాం. అంటే ఈ సందర్భాన్ని అంతటిని మనం చూస్తున్నప్పుడు మరి ఈ చరిత్రలో మొట్టమొదటి వివాహం అనేది ఎంత ఘనముగా జరపబడిందో దేవుని సమక్షంలో ఈ సందర్భాన్ని బట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు అన్ని విషయాల్లో వివాహం ఘనమైనది అని చెప్పటం వెనకాల ప్రారంభం నుంచి కూడా ఆయన ఇదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏదో కొత్త నిబంధనలో వచ్చిన ఉద్దేశం కాదు. హెబ్రీ 13:4లో చదువుకున్నటువంటి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్నది క్రొత్త నిబంధనలో దేవునికి వచ్చిన ఉద్దేశం కాదు. ఆయన ఎప్పుడు కూడా నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రారంభంలో కూడా ఆయన ఆలోచన అదే. అందుకే ఆ ఆశీర్వాదాన్ని మనం చూడగలిగితే ఇదిగో మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు భూమిని నిండించండి, ఇదిగో విస్తరించండి. అబ్బా! చూడండి ఎంత బాగుందో ఆయన ఆలోచన. అంటే వివాహం పట్ల దేవునికున్న ఈ గొప్ప ఆలోచన మనం చూడగలిగితే ఈరోజు మన ఆలోచనలు కూడా ఇప్పుడు మనం మార్చుకోవాలి. ఈరోజు ఒక వివాహ వ్యవస్థలోనికి దేవుడు నిన్ను, నన్ను మనల్నందరిని కూడా తీసుకొచ్చి మరి ప్రవేశపెడుతున్నాడంటే ఆయన ఉద్దేశ్యం ఏమై ఉంటదంటారు? ఈ ఉద్దేశ్యం కాదంటారా? ఈ ఉద్దేశ్యం కాదంటారా? ఇదిగో మీరు ఫలించాలి అన్నటువంటి ఆ మాట ఈరోజు మనకు వర్తించదంటారా? మీరు అభివృద్ధి చెందాలి అన్న మాట ఈరోజు మనకు వర్తించదంటారా? ఏవండీ? మీరు భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. ఏవండీ? ఈ మాటలన్నీ కూడా మనకు వర్తించవా అంటారా అని ఆలోచన చేస్తే, సేమ్ ఇదే ఆశీర్వాదం ఈరోజు దేవుడు మనకు కూడా ఇస్తున్నాడన్న సంగతి ఈరోజు మనందరం కూడా గమనించాలండి. ఈ గమనింపు లేకపోవటం వల్లే దేవుడు ఈ మొదటి వివాహాన్ని చాలా జాగ్రత్తతో ఆయనే దగ్గరుండి చక్కగా మరి ఆయన నడిపించాడన్న సంగతి తెలవకపోవటం వల్లనే ఈరోజు మన వైవాహిక బంధాల్లో ఎన్నో అపశృతులు మనం తెచ్చుకుంటున్నాం. కావాలని తెచ్చుకుంటున్నాం. అంటే చిన్న చిన్న విషయాలండి. ఉఫ్ అంటే ఎగిరిపోయే విషయాలను భూతద్దంలో పెట్టి చూసుకొని ఈరోజు వారి సంసారాలు పోగొట్టుకుంటున్న వారు, సంసారాల్లో ఏమంటే పెద్ద పెద్ద గొడవలు తెచ్చుకుంటున్న వారు అనేక మంది సోదరులు, సోదరీమణులు మనకు సమాజంలో కనపడుతున్నారు. అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. అయితే మరి దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ బంధంలోకి వచ్చిన నీవు ఆ వివాహ బంధాన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నావా? అపవిత్రంగా నువ్వు మార్చుకుంటున్నావా? ఆ వివాహ బంధాన్ని గౌరవప్రదమైనదిగా నువ్వు ఉంచుకుంటున్నావా? అగౌరవంగా నువ్వు మారుస్తున్నావా? ఒకవేళ నువ్వు అగౌరవంగా నువ్వు మారుస్తున్నావు అంటే నీ వివాహ జీవితంలో అనేక సమస్యలు నువ్వు తెచ్చుకొని గందరగోళ పరిస్థితులు నీ జీవితంలో తెచ్చుకుంటున్నావంటే ఇదిగో దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను ఇదిగో నువ్వు తుంగలో తొక్కుతున్నావు అంటున్నాడు దేవుడు. నాకు వ్యతిరేకమైపోతున్నావు అంటున్నాడు దేవుడు.
అంటే మనుషులకు వ్యతిరేకంగా మనం మాట్లాడితే ఏదో కొంచెం మనం జయించొచ్చు గానీ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి మనం ఏమైనా దేవుడిని జయించగలమా? ఈరోజు మనందరం ఆలోచన చేయాలి. ఈ విషయం ఎవరికీ అర్థం కావటం లేదు. ఏవండీ పెళ్ళిళ్ళు నిరాకరించేవారు, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వివాహ బంధాన్ని నిషేధించేవారు, విడాకులకెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ ఒక్క నిమిషం ఆగి ఆలోచన చేయాలి. వివాహ బంధం అనేది దేవుడు ఏర్పాటు చేసిందైతే, ఆ వివాహ బంధంలోకొచ్చిన మీరు, ఆ వివాహం మాకొద్దని చెప్పి విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారంటే, ఇగో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు వెళుతున్నారు అన్న సంగతి ఈరోజు మీరందరూ కూడా గమనించాలని దేవాతి దేవుడు ఈరోజు మనందరికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా మీ జ్ఞాపకాల్లో ఉంచుకొని, దేవుడు మీకిచ్చిన వివాహ బంధాన్ని పవిత్రంగా మీరు కాపాడుకోవాలని, మీ వివాహ బంధాలను చక్కగా ఒకరినొకరు గౌరవించుకోవాలని, దేవుడు మీకిచ్చిన కుటుంబాల్లో సంతోషంతో మీరందరూ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.